చంద్రబాబు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రనే మార్చేసింది. అక్రమ కేసుల్లో అరెస్టులు ఎలా ఉంటాయో కూడా జనానికి అర్థమైపోయింది. అప్పటి సీఎం జగన్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యతిరేకతా భావం తారాస్థాయికి చేరింది. ప్రపంచ తెలుగు వారంతా ఒక్కటై చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించారు. జగన్ రెడ్డిని సాగనంపిన ఘటనలో అది ఒకటిగా చెప్పాలి. చంద్రబాబు అరెస్టు మొత్తంగా వైసీపీ ప్రభుత్వానికి రోజులు లెక్కపెట్టే స్థితికి తీసుకొచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించిన వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర 2023 సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి అరెస్ట్ చేసింది. అప్పుడు ఐజీగా ఉన్న రఘురామరెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి డీజీగా ఉన్న సంజయ్ ఆ అరెస్టులో కీలక పాత్ర పోషించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. అనేక కళాశాలల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి శిక్షణ కూడా ఇచ్చారు. దీనికోసం సిమెన్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, ఇతర మెటీరియల్ కొనుగోలు చేసేందుకు వివిధ ఏజెన్సీలకు ఆ సంస్థ నిధులు విడుదల చేస్తుంది. అయితే మెటీరియల్ సరఫరా చేసే సంస్థ జీఎస్టీ చెల్లించలేదని ముంబైలో అధికారులు గుర్తించారు. దాన్ని ఆసరాగా తీసుకుని భారీ కుంభకోణం జరిగిపోయిందని ఆనాటి ఆర్థిక శాఖ కార్యదర్శి పివి రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ను తారుమారు చేసి చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారు. నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును అక్కడి నుంచి నేరుగా గుంటూరు జిల్లా తాడేపల్లికి తరలించి సిట్ కార్యాలయంలో విచారించి మరుసటి రోజు అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత రోజు కోర్టు రిమాండ్కు పంపగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై కేసు నమోదు చేయాలంటే అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఆ అంశాన్ని కోర్టులో సవాల్ చేశారు. చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా సహా విదేశాల్లో కూడా నిరసన వ్యక్తమైంది. 53 రోజుల పాటు తెలుగు ప్రజలు రోడ్లపై నిరసనకు దిగారు. ఈ పరిణామాన్ని ఊహించని వైసీపీ ప్రభుత్వానికి ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయింది. చివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు అస్వస్థతగా ఉందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు విడుదలైన తర్వాత కొద్ది కాలానికే దాన్ని శాశ్వత బెయిల్గా మార్చారు. రాజకీయంగా పాలనా పరంగా చేసిన అతిపెద్ద తప్పు, చారిత్రాత్మకమైన తప్పు చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయటం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్టు చేసిన క్షణం నుండి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఆ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, నిరసనగా అనేక రూపాల్లో ఉద్యమాలు జరిగాయి. అంతిమంగా ఎన్నికల్లో కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆ ఉద్యమ స్ఫూర్తి అలా కొనసాగింది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. ఇదే సమయంలో చంద్రబాబును పలకరించేందుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ను వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్న తీరు జనానికి మరింత కోపం తెప్పించింది. జైల్లో చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కాసేపటికి బయటకొచ్చి లోకేష్, బాలకృష్ణ సమక్షంలో టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పవన్ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తే కూటమి విజయం ఖాయమైందని ఆ రోజే విశ్లేషణలు వినిపించాయి. జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోగా కనీసం ములాఖతులు కూడా తిరస్కరించిన సందర్భం. ప్రజా విలువతోటి వచ్చిన ఉద్యమం ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవలేదు. జైల్లో పెట్టామని ఆనందించారే కానీ దాని పర్యవసానం ఎలా వెళ్తుందో చూశారు. ఇవాళ మొత్తం 164 సీట్లు మరి ఫ్రంట్ గెలిచిందంటే ఆ ప్రభుత్వం చేసిన నిర్వాహకం, జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల. అనేక తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం తప్పుడు కేసులు బనాయించడం, జైళ్ల పాలు చేయటం, హౌస్ అరెస్టుల పేరుతో మమ్మల్ని కదలకుండా చేయటం, ఇవన్నీ కూడా చూసాం. బెయిల్పై చంద్రబాబు విడుదలైన తర్వాత ఆయన విజయవాడ చేరుకునేందుకు 24 గంటలు పట్టింది. దారి పొడవున అశేష ప్రజానికం ఆయనకు నీరాజనం పలికింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన కార్యక్రమాలు, హైదరాబాద్ను అభివృద్ధి చేసిన తీరు, హైటెక్ సిటీ నిర్మాణం, సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి అయిన తీరుతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్కు రూపకల్పన, సైబరాబాద్ సిటీ నిర్మాణం వంటి అంశాలను గుర్తు చేసుకుంటూ
గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్కడి నుంచే తెలుగుదేశం దశ తిరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని ప్రజలు బలంగా నమ్మారు. అందుకే తెలుగుదేశం పార్టీకి ఎన్నికలలో తిరుగులేని ఆధిక్యతను అందించారు.